అన్నదాతలు పండించిన మొక్కజొన్న పంటలను సర్కారు పెట్టిన కొనుగోలు కేంద్రాల కాడనే అమ్ముకోవాలి. దళాల్ బేరకాళ్లకు అమ్ముకునే పని పెట్టుకోవద్దని, అట్లా ఆగం కావద్దని అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క చెప్పుకొచ్చిందట. ఓదికు చేయి సర్కారు మొక్కజొన్న రైతులకు ఇంకా సెంటర్లు కూడా సురువు చేస్తలేదని మొత్తుకుంటుంటే అమ్ముకోవాలని కూడా అన్నది అంటారా? ఇక అన్నది నుండి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఇట్లా మంత్రి సీతక్క మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సురువు చేసిందట. కొత్తగూడ మండలంలో చుట్టుముట్టు ఊర్లు మొత్తము నీళ్లు తక్కువ ఉండేసరికి వానకాలము యాసంగి 2 కాలాలకు కూడా మొక్కజొన్న పంటలు ఎక్కువ వేస్తారట. ఇట్లా మహిళలతోని కలిసి మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క రిబ్బెన్ కట్టింగ్ చేసి మొక్కజొన్న సంచిని కాంట మీద పెట్టి స్వయంగా మంత్రి మేడమే జోకింది కదా. అవి తీసినా కొద్దీ ఇంకా ఎక్కువ జోకినట్టే చూపించేసరికి ఏంది ఇంతగానం అనుకుంటా ఇట్లా 50 కిలోల మొక్కజొన్న సంచిని జోకింది. అటెనక సిక్కి ఇట్లా అనుకొచ్చింది. ముచ్చట గుడి నుండి మండలాల్లో అత్యధికంగా మొక్కజొన్న మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఎందుకంటే మనకు నీటి వసతి తక్కువ ఉండడంతో మొక్కజొన్న పంటల మీద ఎక్కువ ఆధారపడి పండుతూ ఉంటాయి. కాబట్టి మరి వర్షాకాలంతో పాటు ఇప్పుడు ఎండాకాలం కూడా మొక్కజొన్నను పండిస్తూ ఉన్నారు రైతులు. అమ్మ మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క, మరి మీరు మొక్కజొన్న రైతులకు తిప్పలు కాకుండా కొత్తగూడ మండలంలో 2 కొనుగోలు కేంద్రాలను మంచిగానే సురువు చేసిర్రు. కానీ అటు రాష్ట్రంలో చాలా జాగాల్లో కూడా అన్నదాతలు మొక్కజొన్న పంటలు వేసిర్రు మేడము. ఇప్పుడు పంట చేతికొచ్చి నెల దినాలు అవుతున్నా కూడా మీ సర్కారు ఇంకా కూడా కొనుగోలు కేంద్రాలు సురువు చేయలేదని అడ్డికి పావుసేరు అమ్ముకొని అగమైతుర్రు. మీరు ఇట్లనే తతిమ జిల్లాల్లో కూడా మొక్కజొన్న కేంద్రాలను సురువు చేసే పని పెట్టుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.